వందల కోట్ల పైన వసూలు అవుతున్నది. అవును అవును వందల కోట్లు. అవును. కొంతమంది తాగిన తర్వాత డ్రైవింగ్ చేయొద్దని 10 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి అంతకన్నా ముందు చెప్తున్నారు. అయినా వాళ్ళు మానట్లేదు. ఏమిటి ఇదేం సైకాలజీ? అంటే ఒకటి మనం ఎంతసేపు వాళ్ళని నిందిస్తున్నాం కానీ తాగిన తర్వాత డ్రైవ్ చేయొద్దు. మనకు చూస్తాం సైకియాట్రిస్ట్ మందులు ఇస్తూ ఉంటారు. నేను సైకాలజిస్ట్ని కాబట్టి ఆ కాంటెక్స్లో చెప్తున్నాను. ఆ మందులు వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా డ్రైవ్ చేయకూడదు యాక్చువల్. అది ఆ డాక్టర్ ఎడ్యుకేట్ చేయడు. ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళు మందులు వేసుకోరు. డాక్టర్ ఎందుకు తన మందులు అమ్ముకుంటానికి తను ఉన్నాడు. అల్టిమేట్ ట్రీట్మెంట్ ఉండొచ్చు కానీ అతని ప్రైమ్ మోటివ్ తన మందులు అమ్ముకుంటానికి. కాబట్టి తను అది ఎడ్యుకేట్ చేయడు. ఎడ్యుకేట్ చేయకపోతే వీళ్ళు కూడా అది తీసుకుని డ్రైవ్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేయొద్దు. రూల్ ఉంది ఓకే. కానీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అతని పరిస్థితి ఏంటి? జోష్లో ఉంటాడు, ఆల్టర్డ్ కాన్షియస్నెస్లో ఉంటాడు. అప్పుడు ఇవన్నీ గుర్తురాక తను డ్రైవ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి చట్టాలని మనము మామూలుగా ఒక యావరేజ్ మెన్, ఒక ఎడ్యుకేటెడ్ ఎప్పుడూ ఒకేలాగా ఉండి లాజికల్లీ థింక్ చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు పాటించడానికి అనుగుణంగా మనం డిజైన్ చేసాం. కానీ అతను ఎమోషనల్గా ఉంటాడు. కొన్నిసార్లు ఎమోషన్ అయినప్పుడు లాజిక్ మిస్ అవుతాడు, లేదంటే ఈ డ్రంకెన్ స్టేటస్లో ఉంటాడు. ఇటువంటప్పుడు లాజిక్ మిస్ అవుతూ ఉంటాడు. ఆ లాజిక్ మిస్ అయినప్పుడు అటువంటి చేసేటువంటి అవకాశాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఉన్నటువంటి రీసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేయటము, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయటము, అందరికీ బ్రతుకు మీద ఇప్పుడు అందరికీ ఏమైనా నిరాశ ఉంటుంది. నేను కష్టపడి టాపర్ అవ్వకపోతే నాకు లైఫ్ ఉండదు. కానీ అట్లా కాకుండా అందరికీ మినిమం గ్యారంటీ లైఫ్ కనుక మనం సమాజం ఇవ్వగలుగుతుంటే ఇన్ని క్రైమ్స్ జరగవు.